ఒకానొక కాలంలో అయోధ్య అనే అందమైన నగరం ఉండేది. అక్కడ దశరథ మహారాజు ఉండేవారు. ఆయనకు నలుగురు కొడుకులు. వారిలో పెద్దవాడు, అందరికంటే ముద్దుగా ఉండేవాడు మన రామయ్య. రాముడు చాలా మంచి బాలుడు. ఎప్పుడూ అబద్ధం చెప్పడు, అమ్మ నాన్న మాట వింటాడు. అందుకే అందరికీ రాముడంటే చాలా ఇష్టం. పిల్లలు, ఈ చిన్న పాట పాడుదామా? శ్రీరామ రామ రామ, సీతా రామ రామ, అయోధ్య రామ రామ, ఆనంద రామ రామ. అడవికి వెళ్ళిన రామయ్య. ఒకరోజు తండ్రి మాట కోసం రాముడు అడవికి వెళ్లాల్సి వచ్చింది. రాముడితో పాటు ఆయన భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్లారు. అక్కడ వారికి ఒక గొప్ప స్నేహితుడు దొరికాడు. ఆయనే మన హనుమంతుడు. భలే బలవంతుడు కదా. చెడుపై విజయం. రావణాసురుడు అనే ఒక రాక్షసుడు సీతమ్మను తీసుకువెళ్ళిపోతే రాముడు హనుమంతుడి సాయంతో సముద్రం మీద వారధి దాటి వెళ్లి యుద్ధం చేసి రావణుడిని ఓడించాడు. సీతమ్మను తిరిగి తెచ్చుకున్నాడు. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజే మనమంతా శ్రీరామ నవమి జరుపుకుంటాం. రాముడు మనందరికీ ఒక హీరో లాంటివాడు. పిల్లల కోసం నేర్చుకోవాల్సిన విషయాలు: నిజాయితీ, రాముడిలా ఎప్పుడూ నిజం చెప్పాలి. ప్రేమ, తోటి వారితో, జంతువులతో ప్రేమగా ఉండాలి. ధైర్యం, కష్టం వస్తే భయపడకూడదు. ముగింపు పాట: రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం, కౌసల్య నందన రామ రామ, ధనుర్ధారి శ్రీ రామ రామ.